ప్రియ దేవుని వర్లారా, ఒక మాట చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ మాట మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు ధ్యానించాం. చాలా విషయాలు పౌలు గారు 13వ అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తూ చివరిలో ఒక అద్భుతమైన ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే కాగా, అంటే ఇవన్నీ విన్న తర్వాత ఏంటంటే కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఇవి నిలుచును. అయితే ఈ మూడాటిల్లో మరలా శ్రేష్టమైనది ఏదని చూస్తే ఏంటంటది? ప్రేమ శ్రేష్టమైంది అని చెప్తున్నారు. ఈ ప్రపంచం ఈరోజు ఇలాగే ఉందంటే ఒకటే కారణం ఏంటది? ప్రేమ. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనం దేవుని ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే సూర్యుడు, చంద్రుడు, గాలి, నీరు ఇవన్నీ మనకు సమృద్ధిగా అందుతున్నాయి. అవునా కదండి? చాలామందికి ఆహారం లేదు అనడానికి కారణం ఏంటి చెప్పమంటారా? దేవుడు కాదు. దేవుడు అందరికి సమృద్ధైన ఆహారం ఇచ్చాడు. కానీ మనం ఏంటంటే కొంతమంది దగ్గరే ఉండాలి అనుకునే స్వార్థపూరితమైన ఆలోచనలతో భూమిని కలుగజేసింది ఎవరండి? దేవుడు. అందరికి సమానంగా ఇచ్చాడా? ఒకరికి 2000 ఎకరాలు ఉండాలి, ఒకరికి 5,000 ఎకరాలు ఉండాలన్నాడా? అందరూ సమానంగా పండించుకుని తినండి అన్నాడు. కానీ మనం ఏం చేసాం? ఇది నాది. ఈ 2000 ఎకరాలు, ఇంతకాలం ఎంతమంది ఉంటారో ఇంట్లోని? 2000 ఎకరాలు కలిగినోడు ఇంట్లో ఎంతమంది ఉంటారు? 3, 4. గట్టి పెద్ద కుటుంబం అయితే 10 మంది ఉంటారు. 10 మంది ఎన్ని వేల ఎకరాలు ఉంటాయి? 2000 ఎకరాలు మాది. అంటే మనిషి స్వార్థం వల్ల దేవుని ప్రేమనే గుర్తించలేకపోతూ ఉన్నాడు. ఇదే న్యాయము అంటూ వెళ్తున్నాడు. అందుకే ఈ ప్రేమ అనే మనం ఆలోచించినట్లయితే, మన ఈ లోకంలో దేవుడు కొంతసేపు దేవుడు ఆలోచన కాకుండా మన ఆలోచనలోకి వద్దాం. మానవ ప్రపంచంలో ప్రేమ అనగానే ఎవరిని గుర్తు చేస్తారండి? దేవుడు విషయాలు పక్కన పెట్టి లోకంలో జనరల్గా మనం మాట్లాడుకుంటే ప్రేమ అనగానే ఎవరిని జ్ఞాపకం చేస్తారు? ఈ ప్రపంచం తల్లి, తండ్రి. ఈ తల్లిదండ్రులు ఇద్దరిలో శ్రేష్టంగా మళ్ళీ ఎవరిని చెప్పుకుంటాం? తల్లి ప్రేమ. ఈ ప్రపంచములో తల్లి ప్రేమ కన్నా ఏ ప్రేమ ఉండదండి అంటారు. అవునా కదా? అందుకే ప్రత్యేకంగా కొన్ని డేట్స్ పెట్టుకున్నాం మనం. ఏంటది? మా ఫాదర్స్ డే గుర్తుండదు ఎవరికి. మీరు తల్లి, తండ్రి అన్నారు కానీ ఏం గుర్తుపెట్టుకుంటారు? మదర్స్ డే. తల్లి ప్రేమను గుర్తించే ఒక రోజు మదర్స్ డే. అంటే అది ఉత్తమమైనది. ఎన్నో కష్టాలకి గర్భం ధరించిన మొదలుకొని 9 నెలల వరకు తన నోరు కట్టుకుని ఏది పడుతుంది తినరు. పుట్టిన తర్వాత మరలా అలా ఎదిగి నడిచేంత వరకు ఏది పడుతుంది తినరు. ఒక క్రమమైన పద్ధతిలో తన పిల్ల కొరకు త్యాగం చేసేది తల్లి అని. తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదండి అనేవాళ్ళు ఉన్నారు. అదే ప్రపంచం మళ్ళీ చాలాసార్లు తల్లి గురించి ఏం చెప్పింది? మనకు తెలిసిన ఒక చిన్న కథ. అది కథ నిజమో తెలియదు కానీ పుస్తకాల్లో ఉండేది. ఒక చిన్న కుమారుడికి ఉరిశిక్ష పడ్డది. చివరి కోరిక ఏంటంటే ఏం కోరుకున్నాడట? మా అమ్మతో మాట్లాడాలి అన్నాడట. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత ఏం చెప్పండి? అమ్మ దగ్గర రా అని చెప్పి ఏం చేశాడు? చెవి కొరికేసాడండి. ఎందుకు కొరికేసావు నాయన అంటే ఇప్పుడు ఏమంది? నేను ఈరోజు ఉరి కమ్మానికి ఎక్కడానికి కారణం ఎవరు? నువ్వే. అంటే చిన్నప్పుడు నేను పక్కింటి నుంచి తోటకూర తెచ్చినప్పుడు భలే తెచ్చావు నాయన అనుకుని వండేసావు తప్పించి ఎందుకురా తెచ్చావు అని ఆ రోజు నాకు 2 దెబ్బలు కొడితే ఈ రోజు నేను ఇంత ఉరిశిక్షకు రాను కదా అమ్మ అన్నాడంట. మరి ఇప్పుడు తల్లి ప్రేమ ఏమైంది అక్కడ? కుమారుని ఎక్కడ తీసుకెళ్ళింది? ఉరి శిక్షకు తీసుకెళ్ళింది. అంతేనా? అంటే ఇప్పుడు తల్లి ప్రేమ కరెక్టా కదా? మరలా ఏ ప్రేమ అయినా కానీ పూర్ణమైన ప్రేమ తల్లి ఇవ్వలేదు, తండ్రి ఇవ్వలేదు, స్నేహితులు కూడా
ఇవ్వలేరు. ఈ ప్రపంచంలో మాట వరసకి మనం అలా చెప్పుకుంటాము, కానీ నిజం మాట్లాడితే తల్లి తండ్రి ప్రేమ కూడా నిజమైనది కాదండి. ప్రేమ ఉంది, కానీ నిజమైన ప్రేమ ఇదే అని చెప్పడానికి అవకాశం లేదు. ఈరోజు మీకు ఒక సన్నివేశాన్ని, మీకు ఒక ఉద్దేశాన్ని నేను చెబుతాను. ఒక తల్లి ప్రేమ, ఒక తల్లి ప్రేమ ఒక కుమారుని ఈ ప్రపంచానికి దుర్మార్గుడిగా పరిచయం చేసింది. మనమంటే నేర్చుకుంటున్నాం. దుర్మార్గుడు అంటే మనం ఏమంటామంటే ఇతను కరెక్ట్ కాదండి అని ఈజీగా చెప్పేస్తాం. చాలామంది చాలా ఈజీగా చెప్పేస్తాం. అది చెడిపోవడానికి మూల కారణం ఒక తల్లి పెంపకం, తల్లి యొక్క నడవడికలో ఉన్న ఒక వ్యక్తి. నేను చెప్పగానే ఓ సింతేనా అంటారు అంతే. ఒకసారి ఆది కాండం మనం తీసినట్లయితే, ఆది కాండంలో 12వ అధ్యాయంలో ఎవరు కనపడతారు మనకి? అబ్రహాంకి ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. తర్వాత ఇంకా పుట్టారండోయ్. మనకు తెలిసిన వాళ్ళు ఎవరంట? 2. ఆ 2లో ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరు? ఇస్సాకు. గుర్తుపెట్టుకోండి, ఇస్సాకు, ఇస్మాయిల్. ఆయన పిల్లల్లో ఇస్సాకు, ఇస్మాయిల్ ఉంటే దేవుడు ఎన్నుకున్నది ఎవరిని? ఇస్సాకుని. ఇస్సాకు ఎంతమంది పిల్లలు? 2. మరలా అతనికి 2. ఎవరెవరు? యాకోబు, యాసబు. ఇస్సాకు భార్య పేరు రెబ్కా. ఇప్పుడు నేను చెప్పేది రెబ్కా ఇస్సాకు గురించి చెప్తాను అన్నమాట. రెబ్కా గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, యాసాబు గురించి, వీళ్ళ కుటుంబం గురించి మనం నేర్చుకుంటాం. చాలాసార్లు విన్న సంగతులు. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా నా ముందు పాస్టర్ గారు వాక్యం చెబుతూ, ప్రతి స్త్రీ ఎలా ఉండాలంట? రెబ్కా లాగా ఉండాలి. ఎందుకంటే ఇస్సాకుని చూసంట ఏం చేసింది? ముసుకేసుకుని ఏమని పిలిచిందంట? నా యజమానుడా అని పిలిచిందంట. అబ్బో, ఎంత గొప్పగా ఉండాలి అన్నాడు. అప్పుడే నాకు ఆలోచన పుట్టింది. అందరూ పెళ్ళైనప్పుడు రెబ్కానే చెప్తారు, ముసుకేసుకోగానే రెబ్కా గొప్ప అంటే నేను ఆవిడ తప్పు అని అన్నండి. ఒక ముసుకేసుకుంటే సరిపోతుందా? ఆవిడ ముసుకేసుకుని యజమానుడు అంది. ఇప్పుడైతే స్త్రీలు ముసుకేసి కొడుతున్నారు. ఆమె ఏం చేసింది? ముసుకేసుకుని యజమానుడు అంది. ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారు? ముసుగు ఆలేసుకోవడం కాదు, ముసుగేసి కొడుతున్నారు మగవాళ్ళని. యజమానుడు లేదు, ఎవరు లేదు, నోర్మయ్యి అంటున్నారు అంతే. పేర్లు, ముద్దు పేర్లు ఎలా ఉంటాయండి? బుజ్జి. ఎవరికే? భర్తకి బుజ్జి. ప్రేమ ఎక్కువైపోతే ఒరే. అది కూడా ప్రేమేనంట. ఒక ఆవిడ ఎలా అంటుందంటే ప్రేమతో పిలుతున్నానండి అంటున్నా. అబ్బో, ఇలా ప్రేమ ఎంత గొప్పదా అనిపించింది నిజంగా. బుజ్జికి ఎవరి పేరు పెట్టుకుంటాం ఇయ్యాలండి? కుక్క పిల్లలకి ఏం పెట్టుకుంటామండి మనం? కుక్కలాగే వెనకాల అలాగే వెళ్తున్నాడు. మీరు చూసారా డీమార్ట్కి వెళ్ళినప్పుడు? ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నారు కదా డీమార్ట్లకి, షాపింగ్ చూసారు ఇప్పుడే గమనించామా? గమనిస్తుంటే స్త్రీ ముందెళ్ళి కావాల్సింది ఎత్తంటే ఈయన ఏం చేస్తున్నాడు వెనకాల? ఆ ట్రాలీ ఎలా తోసుకుంటూ వెళ్తున్నాడు అంతే. ఏ హక్కు లేదు. ఒకసారి నేను చూశాను ఫ్యామిలీని, ఇది కావాలి కదంటే ఎందుకది అందే. వద్దులే అయితే అన్నాడు అంతే. కానీ ఆవిడ మాత్రం కావాల్సిన అందులేస్తుంది. అయిపోయిన తర్వాత పక్కన నుంచి ఉంటుంది. బిల్లు కట్టేది ఎవరు మళ్ళా? కుక్కపిల్ల. వెనకాల అలాగా ఆ ట్రాలీని దోసుకుంటూ వెళ్తున్నారు. ఒకప్పుడైతే ముసుకేసుకుని ఏమందంట? నా యజమానుడా. అది చెప్పి చాలామంది రెబ్కాలాగా ప్రతి స్త్రీ ఉంటే ఎంత బాగుండును అని చెప్తున్నాడు. మంచిదే. భర్త విషయంలో రెబ్కాని నేను కూడా మెచ్చుకుంటాను. భర్తకు లోబడే విషయంలో, భర్తకు ఏ రోజు ఎదిరించి మాట్లాడే దాఖలాల వాక్యంలో లేదు. రెబ్కా విషయంలో భర్తకి ఏ రోజు ఇది కాదండి, ఇది అవునండి అని ఏ రోజు చెప్పలేదు. భర్తకు ఇష్టమైనట్లుగా తన జీవితాన్ని మలుచుకుంది. పిల్లలు లేనప్పుడు, పెళ్ళి అవుతున్నప్పుడు ఇస్సాకి ఎంత వయసు అంటారు? పెళ్ళి అవుతున్నప్పటికి 40 సంవత్సరాలు. చదవండి ఒకసారి. ఆది కాండము ఒకసారి మీరు తీస్తే, ఆది కాండము 25వ అధ్యాయము 20వ వచనం. 25 ఆది కాండం 25, 19, 20. ఆ, 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 ఉమ్, ఉమ్,
ఉమ్, 40 సంవత్సరముల వాడు. ఇసాక్ ఎప్పుడు పెళ్ళి అయిందండి? 40 సంవత్సరాల పెళ్ళి అయింది. ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు కూడా ఆ బాటలోకి వెళ్తున్నారు చాలా మంది. 30, 35 వచ్చిన చాలా మంది ఏం చేయడం లేదు, పెళ్ళిళ్ళు చేయడం లేదు. దేనికి? కెరియర్ ఏమవ్వాలి, నేను ఏదో సాధించాలంటే అప్పుడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇసాక్ కూడా అప్పుడు వరకు కాక 40 సంవత్సరాలప్పుడు పెళ్లి చేసుకున్నాడంట. పిల్లలు లేరండి అతనికి అప్పుడు. దేవుడు ప్రార్థిస్తే అతని ప్రార్థన విని రెబెకా గర్భము తెరిచెను అని ఉంటుంది. నేను ఒక్కొక్క వచనం చదువుకుంటే చాలా టైం అయిపోద్దని చదివించడం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఓపుకుంటే చదవండి. ఓపుకుంటే ఈ చదవండి, బైబిల్ చదువుతూ ఉండాలి. రెబెకా ఏం చేసింది అంటే, ఏం చేసిందంటే తన జీవితంలో తన గర్భం ధరించిన తర్వాత 2 కవలలు పుట్టారు. 2 కవలలు. వీళ్ళు గర్భములోనే ఏం చేశారంట, పెనుగులాట జరిగిందంట. ఎవరెవరికి? యాకోబుకి ఏసావుకి కూడా పెనుగులాట జరిగిందంట. పెనుగులాట. ముందు ఎవరు వచ్చారు? ఏసావు. అంటే వాళ్ళిద్దరికి ఎంత పెద్దోళ్ళండి ఇద్దరు? నిమిషాలే. వాళ్ళిద్దరికి నిమిషం. ఇతను వచ్చిన తర్వాత అతను మరలా వెనకాల అతను మడిమని పట్టుకుని పుట్టాడంట. అదే అధ్యాయం మీరు కిందకి వచ్చి చదువుకుంటూ వెళ్తుంటది. ఇప్పుడు చదవకండి, మనం ఇప్పుడే చదువుతాం. చర్చకు వచ్చిన తర్వాత బైబిల్ చదువుతారు చాలా మంది. ఇప్పుడు వద్దు. పుట్టారంట. పుట్టిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే ఒక మాట, అదే అధ్యాయములో 28వ వచనం చదవండి ఒకసారి. 27, 28 కూడా చదవండి. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసాబు వేటాడుతూ యందు నేర్ప్రయై అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. వీళ్ళిద్దరికీ కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకళ్ళు ఏంటంట, వేటాడేవాడు. వేటాడేవాడు అంటే అతని మనస్తత్వం ఎలాగుంటుంది? క్రూరంగానే ఉంటుంది. వేటాడేవాడికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏ జంతువు ఉన్నా, జీవి ఉన్న బాణంతో ఏం చేయాలి, వేటలో ఏం చేయాలి, అతను చంపడం అతని పని. వేటాడి ఇంటికి ఏం తెచ్చేవాడు అంటే ఆ వేటను తెచ్చేవాడు అంటే ఇప్పుడు అతను వృత్తిగా మార్చుకున్నాడు. ఆ దాంట్లో ఏమైపోయాడంటే వేటాడి అందులో నేర్పరి, మంచిగా నేర్పరి అయ్యాడంట. యాకోబు ఏం చేశాడంట, అతడు సాధువై, అతని మనస్తత్వం ఎలాంటిది? సాధువైనట్టు మనస్తత్వం. ఇంటిలో అమ్మ నాన్న దగ్గరే ఉండేవాడు. బాగా గమనించండి, సాధువు మనస్తత్వం ఎలాగుంటుందండి? ఎలా ఉంటుంది సాధువు? ఇప్పుడు ఎవరినంటాం మనం? ఇటు చాలా సాధువురని ఎవరినంటాం? సింహం దగ్గరికి వెళ్ళి సాధువు అంటాం. ఏంటి మనం ఎవరినంటాం? జంతువుల్లో సాధువైన జంతువు ఏది చెప్పండి మీరు? ఆవుని అంటాం. ఎందుకంటే ఎవరికి హాని చెయ్యకుండా, తనకి హాని కలిగిన మాట్లాడకుండా, మన గడ్డెట్టిన ఇయ్యపోయినా ఏం బిత్తుకుంటాం, వెళ్ళి మాట్లాడకుండా పాలు ఇస్తుంది అంతే. ఇది సాధువైన జీవి అంటాం. అంటే సాధువు అంటే అదే యాకోబుని మనం ఏమంటాం? దేవుడు సాధువు అన్నాడు, మనం ఏం చెప్తాం యాకోబుని? ఏమంటామండి? మోసగాడండి అంటాం మనం. ఇక్కడ జరుగుతున్న విషయం చూడండి, చదవండి, అది కంటిన్యూ చేయండి. ఇస్సాకు యాసాబు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతను ప్రేమించాను. రెబ్కా యాకోబును ప్రేమించాను. ఇస్సాకు ఎవరిని ప్రేమించాడు? యాసాబుని ప్రేమించడానికి రీజన్ ఏంటండి? అతడు వేట మాంసం తెస్తున్నాడు, ఆ మాంసాన్ని బట్టి అతను ఏం చేశాడు? ప్రేమించాడు. అంటే తండ్రి ప్రేమ అతనికి ఫుల్గా ఉందంటే ఎలాగుంది? అతడు తెచ్చిన ఆ మాంసాన్ని బట్టి అతనికి ఏమైంది? ప్రేమ కలిగింది తండ్రికి. రెబెకా ఎవరిని ప్రేమించింది? మరి తల్లి ప్రేమ గొప్పదంటే ఎవరిని ప్రేమించాలి రెబెకా? ఇద్దరిని ప్రేమించాలి. మీకు అర్థమైందండి? ఇద్దరిని ప్రేమించాలి. కానీ ఒకరినే ఆ తల్లి ఏం చేసింది? ప్రేమించింది. మరి ఇప్పుడు తల్లి ప్రేమ గొప్పదా, రెబెకా ప్రేమ గొప్పదా? పని రెబెకాల మనం అనుకుందాం, ఎవరి ప్రేమ గొప్పదైంది ఇక్కడ? తల్లి కూడా ఒకరినే ప్రేమించింది అంటే వేరే వాళ్ళు ఏం అవ్వలేదు, ఈమెకి అవ్వలేదు. ఎందుకే ఇష్టం అవ్వలేదు అంటారు? ఇప్పుడు వేట మాంసం తెచ్చాడు, ఇసక్ ఒకడే తింటాడా? అలా అది వండవలసింది ఎవరు? తల్లే. అప్పుడు తల్లి తిన్న తర్వాత కదా ఎవరికి పెడుతుంది? భర్తకైనా పిల్లలకైనా. అంటే మేము తినమండి మీరు అంటారు, మీరు మంచోళ్ళు. కానీ వండే విధానం, దాన్ని చూసే విధానం ఎవరిది? అంతే కదా. రుచి చూడకుండానే దాన్ని రుచి చెప్పగలిగే ఎవరంటే ముందు వంట చేసేవాళ్ళే కదా. అంతేనా? అది బాగుంటే భర్తలు పెడతారు, బాగోలేకపోయినా పెడతారు. ఇంకోటి రెడీ చేసుకోవచ్చు మీరు.
కనీసం ఏదో ఒకటి ఇది బాగోలేదు అనుకుని ఆ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నేను ఎందుకు ఇదే మాట పదే పదే మీకు చెబుతున్నానంటే ఇక్కడ తల్లి ఇద్దరు తన కళ్ళ ముందు ఉన్నారు. అతడు ఏ రోజు ఖాళీగా లేడు, వెళ్తున్నాడు, వేటకి వెళ్తున్నాడు, తెస్తున్నాడు, ఇంట్లో ఇస్తున్నాడు, తన జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ తన ప్రేమ ఎందుకు యాకోబు మీదే ఉంది, ఈ యాసావు మీద లేదు అంటే ఇక్కడ ఒక మాట మనం చదువుదామండి. ఇదే అధ్యాయంలో ఈ ఆది కాండములో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. 27వ అధ్యాయము 26వ అధ్యాయం 34 వచ్చిన చదవండి ఒకసారి. 26:34. యాసావు 40 సంవత్సరాల వాడైనప్పుడు హిత్తీయుడైన బెయేరు కుమార్తె యగు యహోదీతు హిత్తీయుడైన ఏలేను కుమార్తె యగు బాసెమాతును పెళ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రెబ్కాకును మనోవేదన కలుగజేసెను. ఎవరు? యాసావు భార్య ఏం చేసిందంట? మనోవేదన కలుగు చేసింది. మనోవేదన ఎవరికి? ఇప్పుడు ఇస్సాకు రెబ్కా. మనోవేదన ఎక్కువ ఎవరు కలిగి ఉంటుందండి వీళ్ళిద్దరిలో? అత్తగారికే కదా ఉంటుంది. అంతేనా? అత్తగారికి ఉంటుందా, మామగారికి ఉంటుందా? మామగారికి ఎవరి ద్వారా ఉంటుంది? బాగా చెప్పండి. మనోవేదన మామగారికి ఎవరి ద్వారా ఉంటుంది? భార్య ద్వారా ఉంటుంది. మీకు అర్థమైందా? కోడలు ఏదన్నా చేసిందనుకో, కోడలు డైరెక్ట్గా మామగారిని అనరు. ఏ మామగారిని ఏ కోళ్ళ గోక్కుని అందో. ఎవరితో ఎక్కువ పడుతుంది? అత్తగారితో. ఈ అత్తగారు ఆ జోరేగలో ఎవరి దగ్గర చెప్తుంది వెళ్ళి ఆ వేదన ఎక్కువైపోద్ది. ఇక్కడ మనోవేదన కలిగింది. ఆ మనోవేదన కలిసి ఒక రోజు అనుకుంటుందంట, ఇదే రెబ్కా అనుకుంటుందంట. 27వ అధ్యాయము 46వ వచనంలో రాయబడింది. ఇదే రెబ్కా ఏమనుకుంటుందో చూడండి అక్కడ. మరియు రెబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెలకు నా ప్రాణము విసిగినది. ఈ దేశస్థురాండ్రి అయిన హేతు కుమార్తెలలో వీరు వంటి ఒక దానిని యాకోబు పెళ్లి చేసుకొని ఎడలా నా బ్రతుకు నాకేమి ప్రయోజనమాయెను. ఆల్రెడీ పెద్దోడు తెచ్చిన అమ్మాయి వల్ల నేనేమవుతున్నాను? నా ప్రాణం విసిగిపోయింది. ఇప్పుడు ఈడికి కూడా వయసు వచ్చింది. ఎవరికి? యాకోబుకి. ఈడు కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న వాళ్ళే చేసుకుంటే ఇంకా నేను బ్రతకడం ఎందుకు? నా పిల్లల వల్ల, నా కోడల వల్ల నాకు ఉపయోగం ఏముంది? నా బ్రతుకు వ్యర్థము అనుకుంటుందంటే ఇప్పుడు యాసాబుని ఎందుకు ద్వేషించిందో అర్థమైందా మీకు? ఎందుకు ద్వేషించింది? ఎంత కొడుకేని ఎందుకు ద్వేషించింది? కోడల వల్ల. కోడలు అంటే వద్దు అన్నా విన్నాడు, వద్దు అన్నా చేశాడు. అందుకే రెబ్కా ఎంతవరకు వెళ్ళిందంటే యాసాబుకి ఏది దక్కకూడదు అన్న ఆలోచనకు వచ్చేసింది. ఒకరోజు అదే ఇస్సాకు యాసాబుని పిలిచి, నాయనా నేను పెద్దవాడిని అయిపోయాను. ఏమైపోయాను? నేను పెద్దవాడిని అయిపోయాను. నా చావు నా దగ్గరికి వచ్చేస్తుంది. నేను వెళ్ళే ముందు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత వల్ల నేను ఆశీర్వదిస్తాను. కాబట్టి నువ్వు వెళ్ళి అంటే ఆశీర్వదించచ్చు కదండి. అప్పుడు ఎవరినని ఏందేమంటున్నాడు? కొంతమందికి బాగా ఎక్కువ తింటారు. ఏంటిది? ఏంటి? నా మాంసం. ఎవరినన్నా మనం బుట్టలో వేసుకోవాలనుకో, సాధారణంగా బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ ఏంటంటే బిర్యానీకి వండుతాం, వాళ్ళకి ఇష్టమైంది కొనుక్కుంటాం. ఆడ కాయగూరలో చెప్తాను అనుకోండి, అని ఏం తినరండి మీరు. మనకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి ఇష్టమైంది ఖచ్చితంగా వండి పెడతామండి. తిండి చాలా ప్రాముఖ్యం. మనం ఆదికాండం ముందు నుంచి చూసుకున్నట్లయితే అదే చాలా పతనాలకు ఏమైంది? కారణమయ్యింది. అవును కదా? ఇక్కడ అతను అడుగుతున్నాడు, నువ్వు వెళ్ళి చక్కని నాకు ఇష్టమైన సిద్ధపరచు నాయన, నువ్వు సిద్ధపరిచి నేను తినేసి ఆశీర్వదిస్తాను నాయన. ఈ మాట వింటుందండి చాటుగా ఉండి. ఎవరు? రెబ్కా విని ఎవరి దగ్గరికి వచ్చింది? యాకోబు దగ్గరికి వచ్చింది. ఆయన మీ నాన్న ఏం చెప్తున్నాడు? యాసాబుని ఆశీర్వదిస్తాడట. కాబట్టి ఆ వేటకెళ్ళాడు మీ అన్నయ్య. అతను వచ్చే ముందు నువ్వేం చేయి, వెళ్ళి 2 మేకపిల్లలు తెచ్చేయి. నేను మంచిగా మీ నాన్నకి ఎలా కావాలో నాకు తెలుసు. ఎవరు తెలీదు? యాసాబు తెలీదు.
నాకు తెలుసు. అంతే కదండి, ఎంతనా మీ భర్తకి ఎలాగ ఏది ఏది తింటాడో ఎవరు తెలుస్తుంది? భార్య తెలుస్తుంది, అవునా? ఎలాగ వండితే ఎలాగ వింటాడు. అందుకే అంటారండి, కోపం ఇచ్చి భార్య ఎక్కడికైనా వెళ్ళిపోయింది అనుకో, ఒక రోజు 2 రోజులు చాలా హీరోలా ఫీల్ అవుతారు. తర్వాత భర్తలు ఏం చేస్తారు? ఇప్పుడంటే ఇవన్నీ గుర్తుపెట్టుకున్నానండి. ఏమొచ్చేసాయి? ఏమొచ్చాయి? హోటల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయండి. కర్రీ పాయింట్స్, ₹20 భోజనం అంటండి, రైస్, వైట్ రైస్, ₹20 కూర అంట, గొడవ లేదు. ఈరోజు వచ్చేసాయి ₹20 భోజనం, రైస్ సరిపోతుంది, ₹40 అయిపోతుంది, అమ్మాయి అనగా వచ్చేసాయి. ఇది వచ్చాయి అనుకుని ఇంకా వండుతూ మానేశారు చాలా మంది ఇళ్ళక్కడ. చాలా మంది తక్కువ అండి వంట చేయడం. కొంచెం లేట్ అయితే ఏం తెచ్చామంటారు అండి, అవుతలేదు ఆర్డర్ పెట్టండి. అయి తినేనండి ఈరోజు ఆరోగ్యాలు పాడైపోయి తొందరగా షుగర్లు వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అండి ఆడవాళ్ళు ఒకరికిద్దరు కాదు, ఉమ్మడి కుటుంబాలు ఎంతమందికి ఉండేవారండి? పెద్ద పెద్ద కుండలెట్టి వండేవారంట. ఉమ్మడి కుటుంబాలు అందరూ ఒక చోట ఉండేవారు. తప్పు చేయడానికి భయపడేవారండి ఆ రోజుల్లో. ఎందుకని? తప్పు చేస్తే మామయ్య తిడతాడో, బావగారు తిడతారో, మా అత్తయ్య గారు ఇవి ఉండేవి. మామగారితో భయం ఉండేది. ఎప్పుడైతే విడిపోయారో, వేరుగా బతుకుతున్నారో, ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరమే లేదు. మామయ్య లేదు, మామగారు లేదు, అత్తగా ఎవరో లేదు. ఇంకా నాది మా ఇష్టం అన్న కాడికి వచ్చేసారు. అందుకే ఈరోజు చాలా భయంకరమైన పాపం విచ్చలవిడిపోత కారణం ఇక్కడ. ఏమంటుంది, నాకు తెలుసు మీ నాన్నగారికి ఎలాంటి భోజనం పెడితే మాట అంటారు, నువ్వు వెళ్ళి వేటను తీసుకురా అంటున్నప్పుడు ఇతను వెళ్ళి తెచ్చిన తర్వాత అండి, యాకోబు ఎంత మంచోడు చూడండి, ఎంత బాగా చెప్తున్నాడు అక్కడ. ఆ, ఆ, ఏం చదువుతున్నావమ్మా? 26వ అధ్యాయం చదువుతున్నారా అది? చూడండి, యాకోబు ఏం చెప్తాడు ఎంత బాగా చెప్తాడు. అమ్మా నేను వెళ్ళనంటాడు. ఎందుకంటే ఆశీర్వాదం, ఒకవేళ ఆశీర్వాదానికి బదులుగా నేను వెళ్తే మా నాన్న కనుక నన్ను గుర్తు పెట్టేస్తే నాకు ఆశీర్వాదానికి బదులు ఏమొస్తుందో తెలుసా? శాపం వస్తుంది. నాకు ఆశీర్వాదానికి బదులు శాపం వస్తుంది. జడిసాడా లేదా? మోసం చేయమంటుంది ఎవరు? తల్లి మోసం చేయమని ప్రేరేపిస్తుంటే కొడుకు చెప్తున్నాడు ఏమని? వద్దమ్మా నేను చెయ్యను, అలాగా ఎందుకు వచ్చిన బాధ, నాకు చెయ్యనమ్మా, నేను చెయ్యను. యాకోబు ఎవరి మాట అంటున్నాడండి? తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా తడిమి చూసి, నువ్వు నిజంగా ఏసావేనా అన్నప్పుడు, నిజమే తండ్రి అంటాడు. అప్పుడు నీ స్వరం ఎలాగుంది? యాకోబులాగుంది. కానీ ఒంటూ చూస్తే రోమలు ఎలాగున్నాయి? ఏసావులాగున్నాయి అని ఆ మాట అంటాడు ఖచ్చితంగా. అక్కడైనా నేను యాకోబునే అని చెప్పలేడు. ఇక చెప్తారా? చెప్తే ఏమవుతుంది? శాపం వస్తుంది. చాలామంది నిజంగా తప్పు అయిపోయిన తర్వాత దాన్ని ఎవరికి చెప్పుకోలేక, దాన్ని దాచుకోలేక సూసైడ్ కారణం అయ్యే కదండి. అంతే కదా, చాలామంది సూసైడ్ కారణాలు అవే. నలుగురు తెలిస్తే ఏమైపోతుందో. నిజంగా యాకోబు పరిస్థితి చాలా అటు ఇటు కాకుండా ఉంది. మయ్యో మా నాన్న పేరు చెప్పేస్తున్నాడు, నువ్వు యాకోబువేమో అన్నప్పుడు జడిసే ఉంటాడా? ఉండడండి. అమ్మో. కానీ తల్లి వెనకాల ఏమంటుంది? పాని పాని అంటే ఇక్కడ రిబ్కా, మీరు అనగా తల్లి ప్రేమే గొప్పదైతే ఆమె చేసిన వల్ల ఈ రోజుకి రిబ్కాని ఎవరని అంటారా? ఎవరికి వచ్చిందా పేరు? మోసగాడండి అని పేరు వచ్చేసింది అతనికి. కానీ చేయించింది ఎవరు? తల్లి. ఇక్కడ వాళ్ళని ఎవరిని నువ్వు పెళ్లి చేసుకోకు. తర్వాత ఏమవుతుందో తెలుసండి, తెలుసు కదా మా అందరికీ. ఆశీర్వాదం వచ్చేసిన తర్వాత ఎవరు వచ్చారు? తర్వాత యాసాబు వచ్చాడు, వేట మాస్టర్ వచ్చాడు, వంట సిద్ధం చేశాడు. వంట బాగా సిద్ధం చేసి పట్టుకెళ్ళి, నాయనా నన్ను దీవించు అన్నాడు. ఇది తెలిసిన తర్వాత నాకు దీవెన లేదని ఇచ్చేస్తుంటే, అతను మోసగాడే, నన్ను మోసం చేశాడని ఎవరు అనుకుంటున్నారు? వీళ్ళందరూ తండ్రి కొడుకు ఎవరు అనుకుంటున్నారు? నీ తమ్ముడేమో మోసం చేశాడు అని అనుకుంటున్నప్పుడు, ఇతను కక్ష పెట్టుకున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది? పారిపో సలహా ఇస్తుంది. అప్పుడైనా ఎవరే ఆడికి ఏం తెలియదురా, నేనే ఇలా చేశానని ఒప్పుకోవచ్చు కదా. నేను అంతేనా? నీ తమ్ముడికి తెలియదు నేనే ఇలాగ చేశాను, ఎందుకంటే ఆశీర్వాదం నీ మీదకి వస్తే ఇప్పటికే నువ్వు చాలా చెడ్డవాడుగా ఉంటున్నావు. ఎందుకంటే ఒకళ్ళని పెళ్లి చేసుకోలేదండి ఎవరు? యాసబు ఒకళ్ళని కాదు, తర్వాత మరలా వాళ్ళ అమ్మ నాన్న మెప్పించడానికి వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటాడు వెళ్ళి, వీళ్ళకి ఇష్టమైన స్త్రీని. ఇది తప్పురా అని చెప్పకుండా ఆ తప్పును అక్కడ కప్పేసి ఏం చేస్తుంది యాకోబుని? నువ్వు పారిపో, మా అన్న ఉన్నాడు అక్కడ,
వాళ్ళ పిల్లలు నువ్వు పెళ్లి చేసుకో. యాకోబు మోసగాడిగా ఈరోజు ప్రపంచం చెప్పుకుంటుందంటే దానికి మూల కారణం ఎవరో? రెబ్కా. ఇప్పుడు పెళ్ళిళ్ళలో రెబ్కా లాగా మీరు ఉండండి అంటే ఎలా ఉండాలి ఇప్పుడు? ఎలా ఉండాలి చెప్పండి ఒకసారి. నిన్న అదేనా? ఎలా ఉండాలి? కుటుంబాలు ఈరోజు పతనమైపోతా కారణం ఏంటంటే మన అనాలోచితమైన ఆలోచన. యాకోబు జీవితంలో నుండి నిజంగా అతను పారిపోయిన తర్వాత ఎంత క్షోభ అనిపించాడో తెలుసు నిజంగా. ఆ నాన్న వాళ్ళు లేరు అతని దగ్గర, అమ్మ లేదు, నాన్న లేడు, అన్న లేడు. అందుకే ఇతను ఎదుర్కోవడానికి వెళ్తున్నప్పుడు అన్న అన్నప్పుడు అన్న వస్తున్నప్పుడు అన్న మీద ప్రేమ ఉంది, కానీ అన్న నన్ను ఏమంటాడో అని మీరు బాగా గమనించండి. అతను తిరిగి వస్తున్నప్పుడు ఇలా కలుసుకున్నప్పుడు యాకోబు అన్న తిట్టాడండి, అతన్ని కొట్టాడండి, కౌగులించుకున్నాడు. అంటే తమ్ముడి మీద ఏముంది? అతనికి ప్రేమ ఉంది ఖచ్చితంగా. కౌగులించుకుంటాడు, ఏడుస్తాడు చాలానే. అంటే వీళ్ళిద్దరికి కూడా నా అన్న దూరం అయిపోయాడని, నా తమ్ముడు దూరం అయిపోయాడని వీళ్ళిద్దరికి ఏముంది? ఆ క్షణాన్న కోపం వాళ్ళిద్దరికి ఏముంది? ప్రేమ ఉంది ఖచ్చితంగా. ఆమె ఆలోచన ద్వారా యాకోబు ఒంటరిగా బ్రతికాడు చాలా కాలం, చాలా కాలం. తన పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టినా ఎవరో తెలీదు, తల్లి తండ్రికి తెలియని స్థితిలో ఉన్నాడు. మరి ఈరోజు ప్రపంచం అంటే ఏమంటుంది? తల్లి ప్రేమ గొప్పది అనుకుని ఇలాగ ఉండాలనుకుంటే చాలా మంది తల్లి అలాగలేరు ఈరోజు. ఇంట్లో ఇద్దరు ఉంటే ఒకరినే ప్రేమించి ఇద్దరు అంటే ఒకడున్నా ప్రేమించలేదండి ఈరోజు. అందుకే మంచి ఉదాహరణ చెప్తారు ఎవరో, బుక్లో చదివా నేను, మంచి ఉదాహరణ అండి. ఒక తల్లికి ఇద్దరు కొడుకు కూతురు ఉన్నారంట. ఎవరో కొడుకున్నాడంట, కూతురు ఉందంట. ముందు ఈమె ఎవరింటికి వెళ్ళిందంట? కొడుకింటికి వెళ్ళిందంట. కూతురింటికి కూతురింటికి వెళ్ళి, మీ అందరూ తెలుసు కదా, అది విన్నారు కదా. కూతురింటికి వెళ్ళిందంట. కూతురింటికి వెళ్ళగానే అల్లుడు ఏం చేయడంట? టీ పెట్టుకొచ్చాడంట. అత్తయ్య గారు టీ తాగండి అన్నాడంట. అక్కడ ఉన్న పనులని చేసేస్తున్నాడంట. అప్పుడు అనుకుందంట, మా అల్లుడు చాలా మంచోడు, మంచి అల్లుడు దొరికాడు నాకు, నా కూతురు ఎంత అదృష్టవంతురాలు అని పొంగిపోయిందంట. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? కొడుకింటి రాగానే కొడుకు కూడా వేసాడు, అమ్మ కూర్చొని టీ ఇచ్చాడంట, అన్ని పనులు చేస్తానంట. ఏమంది? నా కొడుకు చేతకానోడు అయిపోయాడు. నా కోళ్ళు ఏం చేసింది? కొంగుని కట్టేసుకుంది. ఇంతకు రెండు ఒకటే కదా. అంటే ఇక్కడ ఆలోచన విధానం, స్త్రీ యొక్క ఆలోచన విధానం, చూసే విధానం చాలా తప్పు. నీ ఇంటిలో నీ కోడలు వచ్చింది అంటే ఖచ్చితంగా నీకు ఆమె కూతురుగా భావించమంటే ఏ ప్రాబ్లం ఉండదండి. నీ వంశాన్ని నిలబెట్టాలన్నా, నీ వంశానికి మంచి పేరు రావాలన్నా ఎవరిది కారణం ముఖ్యం? కోడలదే కారణం. నువ్వు అదే కోడలను ఒక విరోధిలా చూసావనుకో, నీకు మంచి పేరు ఎలాగుంటుంది? నీ ఇంటి నుంచి ఒక ఆడపిల్ల వెళ్ళి అక్కడ కష్టాలు అనుభవించిందనుకో, నీకు ఎంత బాధ కలుగుతుంది? మరి అదే బాధ నీ కోడలకు కలిగిన అదే బాధ ఉంటుంది అన్న ఆలోచన ఈరోజు చాలా మంది ప్రపంచంలో ఉన్న స్త్రీలకి లేదు. అందుకే ఎక్కడికైనా వెళ్ళండి ఒకే మాట చెప్తారు, స్త్రీకి ఎవరంట శత్రువు? స్త్రీకి ఎప్పుడు మగవాళ్ళ గురించి చెప్పలేదు అక్కడ, చెప్పారండి. మేము అందరితో కలిసిపోతాం. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఉన్న ఒక వ్యత్యాసం పెట్టి చెప్పమంటారా? స్త్రీ చాలా తొందరగా కలిసిపోతుంది చాలా మందితోటి, కానీ చాలా తొందరగా ఏమైపోతారు అసలు? విడిపోతారు కూడా. మగాళ్ళు తొందరగా కలరు, కలిశారంటే విడిపోరండి నిజంగానే. చాలా కాలమైనా కానీ మా ఓడు ఉన్నాడని కూడా ఖచ్చితంగా హెల్ప్ చేసుకుంటారు ఖచ్చితంగా. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ప్రేమ అనేది దేవుని దగ్గర తీసుకొస్తే అమ్మ ప్రేమ కరెక్ట్ అంటే, అమ్మ ప్రేమ కూడా ఈ లోకంలో ఎలాంటిది కాదు, కరెక్ట్ కాదు. చాలామంది అనుకుంటారు, ఒకవేళ వాక్యం విన్న వాళ్ళైనా కానీ వాక్యం విరోధంగా చెప్తాడు, తల్లి ప్రేమ గొప్పది కదంట అని అనడానికి ఏదో మచ్చయడానికి మాట్లాడతారు తప్ప, ఎవరిని అడిగినా కానీ ఖచ్చితంగా ఇది మాత్రం వాస్తవం. నువ్వు పెట్టే గారాబం అవ్వచ్చు, నీ పరిస్థితిని బట్టి. రెబెకా అలా తయారవడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఆమెకున్న పరిస్థితిని బట్టి ప్రేమను వ్యత్యాసం చేసింది. ఇద్దరు అన్నగారులు ఏం చేసింది? అన్నదమ్ముల్ని విడదీసింది. నేను అనుభవించాను కష్టాలు ఏమితో, ఇతనితో నేను చాలా కథ అనిపించాను కాబట్టి ఈడు బాగోవాలి, ఆడికి ఎలాగైపోయినా పర్వాలేదు అనుకుంది. కానీ ముందు నుంచి అండి, ఇటు వేటాడి తెచ్చినప్పుడు ఆడితో కూడా ఈమె చక్కగా ఉంటే అతను కూడా ఏమవును? ఖచ్చితంగా మారును.
అతనితో లేదు. ఎవరిని ఎట్టుకుంది కూడ దగ్గర? నాకు ఒక డౌటు. ప్రతి ఇంట్లో చిన్న కొడుకు అంటేనే ఇష్టమవుతారా తల్లిదండ్రులకి? పెద్దోళ్ళని అడగండి. ఎవరిని పెద్దోళ్ళు ఫస్ట్ గారం ఎక్కువ ఉంటుంది. లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఏముంటది అసలు పెద్దోళ్ళు? ఎవరైనా ఆడోళ్ళోనే, మగోళ్ళోనే. పెద్దోడిగా పుట్టకూడదండి ఇంట్లో అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదండి? చిన్నోడు తప్పు చేస్తే ఎవరు తిడతారు? చిన్నోళ్ళు తప్పు చేసినా పెద్దోళ్ళనే. కానీ పనుల విషయంలో ఎవరు చెప్తారు ఎక్కువ? పెద్దోడు చెప్తారా? చిన్నోడు చెప్తారు. మంచిదే, ఒరేయ్ అది అందించు, ఇది అందించు అన్నప్పుడు ఎవరు చెప్తారు? చిన్నోళ్ళకేనండి. పెద్దోడికి చెప్తే ఏమంటారు? సరే పెద్దోడికి ఏం చెప్తారు అని అడుగుతారు. కానీ ఎక్కువ పాపం, ఎక్కువ కష్టాలు అనిపించేది, ఎక్కువ దెబ్బలు తినేది ఎవరు అంటారు? నువ్వు అలా చూడకు. చాలాసార్లు అన్నాడు, పెద్దోడికి పుట్టకూడదు డాడీ అంటూ ఉంటాడు. ఎందుకంటే డాడీ కష్టాలు, అమ్మ కష్టాలు చూసి, అది స్త్రీ అయినా అంతేనండి. ఇంటికి పెద్ద అమ్మాయి అయినా కానీ ఆ ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా. ఆ ఇబ్బందులు ఉండకూడదంటే స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు అందరిని ఎలా చూడగలగాలి? సమానంగా చూడాలి. సమానంగా చూడాలి. భర్త దగ్గర నువ్వు ప్రేమగా ఉండు, పర్వాలేదు. కానీ అదే ప్రేమ నీ పెద్దవాడికి, నీ చిన్నవాడికి, ఇంకొకరు కూడా ఇవ్వగలగాలి. అదే ప్రేమ నీ పక్క వాళ్ళకి కూడా ఇవ్వగలగాలి. మనం మన పిల్లల్ని ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేం? పక్క వాళ్ళని ప్రేమించలేం. కానీ క్రైస్తవాలుగా ఉంటున్న మనం, మన ప్రేమ ఏమవ్వాలంట? అందరికీ సమానంగా ఇవ్వాలి. ఒక మాట చదువుకుందామండి. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 24వ వచనములో చక్కని మాట వ్రాయించాడు దేవుడు. ఈ రోజుల్లో జరుగుతున్న స్పష్టమైన ఒక విషయాన్ని వ్రాయించాడు అక్కడ. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. ఆ, ఆ, సాధ్యమైతే అదేనా? చూడండి, అనేకుల ప్రేమ అక్కడ ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయమనా? అక్రమము విస్తరించుట చేత. 12వ వచనమా? క్షమించండి, అయితే 12. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోవును. ఇందులో తల్లిదండ్రులు ఉంటారా? ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. అనేకుల ప్రేమ చల్లారిపోవడానికి మూల కారణం ఏంటంటే ఏం విస్తరిస్తుందంట? అక్రమం విస్తరిస్తుంది. అక్రమము ఈ లోకములో ఎక్కువైపోవడం వల్ల చాలా మంది ప్రేమ, ఈరోజు తల్లి తండ్రుల ప్రేమ కూడా ఏమైపోతుంది? చల్లారిపోతుంది. చాలా మంది ప్రేమ చల్లారిపోతుంది. పైన ఉన్నది ప్రేమ, ఈ రోజులో ఉన్నది ప్రేమ కాదు. నిజంగా ప్రేమలు కాదండి. ఇప్పుడు అసలు ప్రేమ అనేది మనం ఆలోచించినట్లయితే ఒకే ఒక్క ప్రేమ, ఎప్పటికీ ఏ రోజుకి శాశ్వతంగా ఉండే ప్రేమ ఏదంటే క్రీస్తు ప్రేమ ఒక్కటే. ఆయన భారతదేశస్తుల్ని ఒకలాగా ప్రేమిస్తాడు, తర్వాత అమెరికా వాళ్ళని ఒకలాగా ప్రేమిస్తాడు, తర్వాత మీకు అమెరికా జపాన్లో గుర్తొస్తున్నాయి. పక్కన మన దేశం, మనకి ఇష్టం ఉండదు కదా. పాకిస్తాన్లో ఉన్న వాళ్ళని కూడా ఆయన ఒకలాగే ప్రేమిస్తాడు. ఇది వాస్తవం అండి. పాకిస్తాన్కి ఇండియాకి మ్యాచ్ జరుగుతుంది. ఏం మ్యాచ్? క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. మనం దేనికి సపోర్ట్ చేస్తాం? ఎందుకని? ఇప్పుడు నేను అది తప్ప నాకు ఏం చేస్తారు? నన్ను దేశద్రోహి అంటారా? అనరండి. నేనేమంటానంటే పాకిస్తాన్కి అదేటది జరిగేది ఇంతకీ మ్యాచ్, ఒక ఆట. ఆయన అంతేనా? నేనేమంటానంటే ఎప్పుడు క్రికెట్ చూసినా ఏ మైండ్తో చూస్తాను, లేకపోతే నరాలు పగిలిపోతాయి. నిజంగా ఆ క్రికెట్ పిచ్ ఉన్న వాళ్ళు ఆ టీవీ దగ్గర కూర్చుని ఆ లాస్ట్ 2 ఓవర్లకి లేకపోతే 2 బాల్కి ఓటు కొట్టాలి అంటే ఓ సిచ్యువేషన్ ఉన్నప్పుడు అండి ఇలాగ అయిపోతారు. అదంతా కేకలు వేసేస్తూ ఉంటారు, చచ్చిపోతారేమో అనిపించేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. నేనేమంటాను తెలుసా? ఇద్దరు ఆట ఆడుతున్నప్పుడు ఎవరు బాగా ఆడితే వాళ్ళే విన్ అవుతారు. దాని సింపుల్ విషయం అండి. ఎంతేనండి? బాగా ఆడిన వాళ్ళకి మనం ఎంకరేజ్ చేయాలి. ఎవరైనా సరే అది శత్రువుగా చూడకూడదు ఎప్పుడైనా సరే. దేవుడు అలాగే చూస్తాడు ఎప్పుడైనా సరే. దేవుని ప్రేమ బ్రాండ్ లవ్ అంటే దానికి హద్దు ఉండదు, దాని సరిహద్దు గీసుకోడు ఆయన సరిహద్దు గీసుకుని ప్రేమించేవాడు కాదు ఆయన. అందుకే అందరి మీద ఆయన ఏం చేస్తానంట? అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపింపజేస్తున్నాడు, ఆహారాన్ని ఆయన అందరికీ ఇస్తున్నాడు. ఈడు దుర్మార్గుడు అనే పొలం పంటకుండా ఉంటుందండి. పంట వేస్తే ఆ భూమి అతనికి కూడా ఏమిస్తుంది?
ఆహారం ఇస్తుంది. అది దేవుని ప్రేమ. దేవుణ్ణి ద్వేషించినోడినైనా సరే, దేవుని కాదన్నవాడికైనా సరే, ఆడ భూమి ఖచ్చితంగా ఏమవుతుంది? పంటనిస్తుంది. వాడి భూమి మీద కూడా వర్షం అవుతుంది, కురుస్తుంది. ఇది దేవుని ప్రేమ. ఈ ప్రేమ కలిగి ఉంటేనే నిజమైన తల్లిదండ్రులుగా మనం ఉండగలుగుతాం. లేదంటే మనము కూడా మన ప్రేమ అబద్ధంగా మన పిల్లల్ని, ఈరోజు పిల్లలు అలా తయారవడానికి కారణం ఏంటంటుకుంటారు సార్? రెబకాలాంటి ప్రేమ అందరిదేనా? రెబకాలాంటి ప్రేమే. మన ఇంట్లో చూడండి, చిన్న గొడవ వచ్చిందనుకో మన పిల్లలకు చెప్పి మొదటి మాట ఏంటి? తోటికోళ్ళ గొడవ వచ్చిందనుకో మన పిల్లల్ని ఏం చేస్తాం ముందు? అరే నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దురా, నువ్వు మాట్లాడొద్దు, ఇలా అనుకున్నారు కదా. అనుకుంటాం అనుకోమ్మా. పక్కింటోరికి మనకు గొడవ వచ్చింది, ఏం చేస్తాం మనం? పిల్లల్ని కాదు, ఇంట్లో ఎవరో మన పెట్టి ఆగిపోతూ ఉంటాం. కానీ క్రీస్తు ప్రేమ అలాగా ఉండేది కాదు. ఇది ఉండి ఇలాంటి మనం పెట్టుకుని దేవుడి దగ్గర మనం ఏదో అడిగినా దేవుడు వినకపోవడానికి కారణం ఇవే. దేవుడు మన మాట, మన ప్రార్థన వినకుండా ఆయన చెవులు మూసుకుంటారుగా కారణం ఇవే. చెవులు మూసుకుంటాడా దేవుడు? నేను మూసుకుంటాడా? మన ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎప్పుడైనా చెవులు మూసుకుంటాడా? మూసుకోడా? అస్సలా మూసుకోడా. విలాప వాక్యాలు తీయండి ఒకసారి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనం. ఎవరో ఒకరు చదవండి. నేను బ్రతిములాడి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండా తన చెవులు మూసుకొని అన్నాడు. ఎవరు? దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తుంటే వినబడిపోతుందేమో అనుకుని ఏం చేస్తానంటే ఆయన మనం ఎప్పుడు చెవులు మూసుకుంటాం? ఈ మాట నేను వినకూడదు, ఈ మాట తప్పు అనుకున్నప్పుడు మన చిచ్చి నీ మాట విన్నాను మూసుకుంటాం. దేవుడు కూడా అదే బాబుతో ఏం చేస్తానంటే ఆయన చెవులు మూసుకుంటున్నాడు అంటే, ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మొర నేను వినకుండా నేను చెవులు మూసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ప్రేమ మనలో ఏ కొసానా లేదు, ఉంది అని భ్రమలో బ్రతుకుతున్నాం. అంటే మీరు ఇక్కడున్న కూర్చున్న వాళ్ళు స్పష్టంగా ఒక మాట అనుకుంటే, మనం ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఎవరికి చేస్తాం చెప్పండి? ఎవరు చేస్తామండి? మనకి ఇష్టమైన వారికి మాత్రమే సహాయం చేస్తాం. అంటే కాదండి, వాస్తవం ఇది. మనకు దగ్గర వాళ్ళకి, మనకు కావాల్సిన వాళ్ళకి, వీడికి సహాయం చేస్తే వీడి వల్ల మనకు పేరు వస్తుంది అన్న వాళ్ళకి, పేరు కోసం చేసేవాడు కొంత అయితే, ఇష్టమైనవి చేసుకున్న వాళ్ళకి కొంత. నిన్ను బూతులు తిట్టేశాడు, నీ జీవితం నాశనం అవ్వత కారణమయ్యాడు, ఆడు ఆపదలో ఉన్నాడు, ఎవరన్నా వెళ్ళి సహాయం చేస్తారండి? పైగా ఏ మాట అంటాం మనం? ఇది ఎంత స్పీడ్గా వచ్చిందా? అక్కడికి అలాగే జరగాలి. బాగా జరిగింది. లేకపోతే ఎన్ని మాట్లాడినాడండి నన్ను, ఏదో నువ్వేదో ఎవరిని అన్నట్టు, నువ్వేదో ఎవరిని ఏమో అన్నట్టు ఎన్ని మాట్లాడినాడండి నన్ను. దేవుడు బాగా బుద్ధి చెప్పాడు. దేవుడు ఎప్పుడు అలా బుద్ధి చెప్పడు. అలాగ బుద్ధి చెప్పి దేవుడు ఎప్పుడు బుద్ధి చెప్తాడు తెలుసా? ఇతరులకి ఎప్పుడు బుద్ధి చెప్తాడు తెలుసా? ఆయన స్పష్టంగా చెప్పాడు, పగ తీర్చుకునుట అది నా పని, నాకు అప్పచెప్పితేనే పగ తీర్చుకుంటాను. ఆయనకు అప్పచెప్పిన తర్వాత మరలా నువ్వు ఆ గొడవ గురించి ఏం చేయకూడదు, ఇంకా ఆలోచనలో ఉండకూడదు. నీకు ఎందుకని? ఎవరికి అప్పచెప్పావు? దేవుడికి అప్పచెప్పాను. అప్పచెప్పుతాము దేవుడికి, కానీ ఆ పని అంతా మళ్ళీ మన మీద వేసుకుని ఏం చేస్తాం? ఆయన ఏం చేస్తే బాగుంటుంది, అని అలా ఏడిపిస్తే బాగుంటుంది, ఇంత పని చేస్తాడా, ఇలాగుంటాడా? కక్ష, మనిషి మీద మనిషి కక్ష. ఈరోజు ప్రేమ లేకపోవడం వల్ల, తల్లిదండ్రుల ప్రేమ స్వచ్ఛందమైందంటే అది కూడా ఏం కాదు. తల్లిదండ్రుల ప్రేమ స్వచ్ఛమైంది కాదు. భార్య భర్తల ప్రేమ ఏదైనా స్వచ్ఛమైంది అంటున్నారా? ఈరోజు ఉందా? అదే లేదు. ఎంత భయంకరం అంటే, ప్రమాణాలు చేసి పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఎలాగుంటున్నారు ఈరోజు అండి? నిన్ను తప్ప ఏమని నష్టమైన, కష్టమైన, ఏదొచ్చినా, వ్యాధి వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా అందరి ముందు ఏం చేస్తారు? నిన్ను తప్ప నేను వేరే తప్పు చేయను. పాపం సర్వేశ్వరి గారు అడిగి ఎన్ని కేసులు చెప్తారో పాపం ఆయన. రోజు ఏ గొడవలు అండి, అంతేనండి. ఏ గొడవలు, ఫ్యామిలీ గొడవలు. ఇంటికి ప్రార్థన చేస్తే వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు, ఒక్కొక్క కేసు కూడా చెప్తే విచిత్రం అనిపిస్తాయి ఆ కేసులు. నిజంగా తినేసి అరక్క కొంతమంది చేస్తే ఇంకొకలా కొంతమంది. ఆ ప్రమాణాలు ఏమయ్యాయి? ఏమవుతున్నాయి అంటే వాళ్ళ ప్రేమ కూడా ఏం కదండి,
శాశ్వతమైనది కాదు, నిజంగా కాదు. అలాగని అన్నదమ్ముల మధ్య ప్రేమ పెళ్ళయ్యే వరకేనంట. అన్నదమ్ముల మధ్య ప్రేమ ఎప్పటి వరకు? పెళ్ళైన వరకే. నాకు ఇప్పటికీ డౌట్ ఏంటి తెలుసా? అన్నదమ్ములు విడిపోతారని, అక్క చెల్లి ఎప్పుడు విడిపోరు తెలుసా విషయం? అన్నదమ్ములు విడిపోతారని ఖచ్చితంగా అండి, మాట్లాడుకోరు. కానీ అక్క చెల్లెలు మాత్రం ఎంత దూరాన్ని ఉన్నా ఏం చేస్తారు? వాళ్ళు కలిసే ఉంటారండి. అదేంటి మనకు తెలియదు. నిజాలా కాదా? అక్క చెల్లి ఎప్పుడు విడిపోరు. ఎన్ని గొడవలు ఆడేసుకుంటారు మళ్ళీ వాళ్ళు, చాలా గొడవలు ఆడేసుకుంటారు. కానీ ఏమైపోతారో మళ్ళీ కలిసిపోతారు. కానీ అన్నదమ్ములు మాత్రం అస్సలు కలవరు. ఇది ఎవరి వల్ల అంటారు? మీరే చెప్తున్నారు సమాధానాలు, అది మీరే ఆలోచించుకోండి. ఇది అంతేనా? చెబుతున్నా, మీరే ఆలోచించుకోండి ఒకసారి. ప్రేమ ఎవరి మధ్య లేదు. క్రీస్తు ప్రేమ ఉంటే మాత్రం ఇవన్నీ మన మధ్య ఉండవు. అది ఇలాంటివన్నీ మన మధ్య ఉన్నాయంటే క్రీస్తు ప్రేమ మనలో లేదు. అవి సంఘములో మన మధ్య ఉండటానికి ఆస్కారమే లేదు. బాగా ఆలోచించండి ఒకసారి. దేవుని ప్రేమ ఈరోజు ఎవరిలో కనపడుతుందండి? ఈరోజు స్వార్థం కాదా? స్వార్థంగా ప్రతిది కూడా మన స్వలాభానికి కదా ఆలోచించుకుంటున్నాం మనం. స్నేహితులు మంచోళ్ళ పని, స్నేహితులు మంచోళ్ళ. ఇర్మియా గ్రంథం తీయండి ఒకసారి, 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. 3 నుంచి చదవండి. ఇండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమునొకటికై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరుచురు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకండి. ఎవరమ్మా చెప్తున్నారు ఈ మాట? ఏ సహోదరు నమ్మకుడి, నమ్మకుడి నిజముగా. అదేనా? నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచును. ప్రతి పొరుగువాడును కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. ప్రతి సహోదరుడు ఏం చేస్తాడంట? కొండములు చెబుతూ తిరుగులాడుతున్నాడంట. ఏమని? దేని కొరకు? దేని కొరకు? కొంప ముంచడానికి. దేనికంట? కొంపలు ముంచడానికి. ఈ కొంపలో ఆ కొంపలోకి పెట్టి, ఆ ఇంట్లో ఈ ఇంట్లో పెట్టి, వాళ్ళు ఎలాగన్నారని వీళ్ళు ఎలాగన్నారని ఏ పని పాట లేకుండా తిరుగుతూ తిరుగుతూ నమ్మకంగా నీతోటు నీ కొంపకై ఎసరెట్టేవాడు అంట. ఎవరంట? పొరుగువాడు. నువ్వు ఎవరినకు నీ సహోదరుని ఎవరినే నమ్మొద్దు అని ఇంకేం చెప్తున్నాడు? సత్యమును పలుకక ప్రతివాడు తన పొరుగువారిని వంచును. అబద్ధములాడటం తమ నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివారి తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపక్షము మధ్యనే ఉన్నది. చూడండి, ఏమంట? పొరుగువాడు ఏం చేస్తాడు? నీ తప్పులు పట్టడానికే నీతో స్నేహం చేస్తున్నాడు. నీతో స్నేహం చేస్తున్నాడు. వాడు ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? నీతో చక్కగా ఉంటూ చక్కగా మాట్లాడుతూ నీలో ఉన్న తప్పులని వాడు తెలుసుకుని ఇవన్నీ ఏం చేస్తాడంట? ఊరంతా చెప్తాడు. మన రహస్యాలు ఎవరు చెప్తామని? మనం ఫ్రెండ్స్కే, ఎవ్వరికి చెప్పం. మన స్నేహితుడు చెప్పుకుంటాం ఇది ఇది అని. మన ప్రతి విషయం ఎవరికి తెలుసు? స్నేహితుడికి. ఆ స్నేహితుడు ఏం చేస్తాడంట? అది విని ప్రతి కొంపకెళ్ళి చిచ్చు పెడుతూ ఉన్నాడంట. ఎవరికి నమ్మొద్దయ్యా. ఎందుకంటే ఎవరి మధ్య ఏమి లేదు, ప్రేమ లేదు, చల్లారిపోతుంది. ఏం విస్తరిస్తుంది? అక్రమం విస్తరిస్తూ ఉంది. కానీ ఉండవలసింది ఏది? ఇందా చదువుకున్నా కదా మొదట్లో ఏమేమి ముందు? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ముఖ్యమైనది ప్రేమ ఉంటే. ఆలోచించండి, ప్రేమ ఉంటే మనలో ప్రేమ ఉంటే ఇవన్నీ మన దగ్గరికి వస్తాయండి. అందుకే ఒక మాట పౌలు గారు రోమపత్రికలో చెప్తాడు. ఏమని తెలుసా? దేవుడు మా పక్షాన ఉంటే మాకు విరోధి ఎవరు? మా పక్షాన కదా, మాలో ఉంటే.
దేవుడు మాలో ఉంటే, దేవుడు నాలో ఉంటే, దేవుడు నీలో ఉంటే, దేవుడు మనందరిలో ఉంటే, మనలో ఉంటే దేవుడు మనకేముండదంట? విరోధి లేని జీవితం ఎంత బాగుంటుందో ఆలోచించండి. మీకు అర్థమవుతుందా? విరోధి అంటే ఎవరు మనకి? చెప్పండి. అపవాదా? ఆహా! ఆడు పాపం లోకువ దొరికాడు. పక్కింటోళ్ళా? సాతాను ఒకటే. మీకు విరోధి ఎవరంటే మీకు మీ ఎవరు గుర్తొస్తారో చెప్తేనే. ఒకడు సాతాను, పక్కింటోళ్ళు, ఇంకా స్నేహితులు విరోధులా? విరోధులు. ఇప్పుడు విరోధులు ఎవరు? ఈ ప్రపంచంలో విరోధులు ఎవరు చెప్పండి? అడ్వాన్స్‌గా ఉన్నారండి మీరు. నేను చెప్తే ఆహా! అంటారు మీరు. ఇప్పుడు విరోధులు ఎవరో తెలుసా? ఒక ఇంట్లో తీసుకుందాం. ఇంట్లో కోడలికి విరోధి ఎవరు? ఈ ఇద్దరికి బాగుంటది. కోడలికి విరోధి ఎవరు? అత్తగారు. ఆ! కోడలికి విరోధి ఇంకొకళ్ళెవరు? అత్తగారి తర్వాత తోటికోడళ్ళు. అంతేనా? కుటుంబాలు లెక్కేసుకొని ఎంతమంది విరోధులొస్తారు? మరిది గారు, బావగారు, అన్నదమ్ములు, ఆడపడుచులు. మరి పెద్ద విరోధం ఆడపడుచులు. మీరేం చెప్తున్నారు? సాతానండి? ఇలా సాతానుతో విరోధం చేసుకునే దమ్ముందా? సాతానుతో స్నేహితులు మనం. సాతాను మనకు విరోధి కాదు. ఇవన్నీ కలిగుంటే మన స్నేహితుడు ఎవరు? ఇవన్నీ మనలో ఉన్నాయనుకో ఏటి? దేవుడికి వ్యతిరేకమైన మనలో ఉంటే మనకు స్నేహితులు ఎవరికే? సాతానికి స్నేహితులు. మీరని విరోధి అని అనుకుంటున్నారు. మాకు సాతాను విరోధి అండి, చేసే పనులని సాతాను పనులని అన్నాడు ఆడనుకుంటాడు. నువ్వు నా స్నేహితుడురా, నన్ను ఎప్పుడు గుర్తెత్తావు అని ఆడు బాధపడుతున్నాడు. సాతానికి మనం ఏంటి విరోధులమా స్నేహితులమా? స్నేహితులం. జట్టా పట్టాలు వేసుకుని ఖచ్చితంగా రోజు వెళ్తాం మనం. ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత గొడవ అవుతుందండి మన ఇంటికాడ. మన పిల్లోడికి పక్క పిల్లోడికి గొడవ అవుతుంది. ఇప్పుడే ఈ రోజు అనుకుందాం గొడవ అవుతుంది. ఆమె వచ్చి మా పిల్లోడు పరిగెట్టుకొచ్చి అమ్మా నన్ను ఆడు ఇలా కొట్టేసాడమ్మా అంటున్నాగానే మనం ఏమంటాం? వాళ్ళ అమ్మతో గొడవ పడతాం. ఏంటి ఆడతామా ఆడమా? ఇప్పుడు వాళ్ళ అమ్మ బూతులు తిడుతుంది ఆడు గుడికి వెళ్ళరు అనుకో, బూతులు తిడుతుంది అనుకో, మన నోటంటే వచ్చి మాట్లాడి తెలుసా? నేను ఇప్పుడే గుడి నుంచి వచ్చాను లేకపోతేనా ఏమంటావండి? నేను ఇప్పుడే గుడికెళ్ళి వచ్చాను లేకపోతేనా ఏం చేస్తావు? నా నా దెబ్బకు నువ్వు తట్టుకోలే. దాని అర్థం అదే. నా దెబ్బకు నువ్వు, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి సరిపోయి బతికిపోయి నువ్వు లేకపోతేనా. ఆ మాట ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? అసలు రాకూడదండి మన నోటంట అది. లేకపోతే ఏం చేస్తావు నువ్వు? దేవుని నమ్ముకుని ఏం చేస్తావు? నువ్వు వెళితే సమాధాన పడు వెళ్ళి. దేవుడు చెప్తున్నది. దేవుడు నీ పక్షాన ఉంటే ఏం చేస్తావు నువ్వు? సమాధాన పడు. తప్పు ఒప్పుకుంటూ కాదు, దెబ్బలాట లేకుండా సరిచేయి నీ జీవితంలో. సరిచేయి. ఒకరోజు నిన్ను చులకనగా చూస్తాడు వాడు. వీడు చేతకనాడు అంటాడు. 2 రోజు చూస్తాడు, 3 రోజు, 4 రోజు నీ మంచితనాన్ని గుర్తిస్తాడు ఖచ్చితంగా. లేదా చచ్చిపోయే ముందన్నా చచ్చిపోయిన తర్వాత ఒకటి చెప్తాడు వాడు, నేను ఇప్పుడు వరకు విరోధిగా చూశాను కానీ ఆడంత మంచోడు లేడురా. ఖచ్చితంగా నీకు ఆ పేరు వస్తుంది. దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవరు? మనం తీసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా ఉన్న ఏ ఆలోచన అయినా, దేవుడికి వ్యతిరేకమైన ఏ స్నేహమైనా, దేవుడికి వ్యతిరేకమైన ఏ సహోదరుడైన మనలో ఉంటే అది తీసేసుకోవాలి మన ముందు. అప్పుడే ప్రేమ ఎక్కువ అవుతుంది. మీకు అర్థమైందని నేను చెప్పింది? ఈడి వల్ల, ఇతని వల్ల, దీని వల్ల నేను దేవునికి దూరం అవుతానంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని ఏం చేయాలంట? పక్కన పెట్టు. అది ఆస్తి అయినా కానీ. పౌలు గారికి ఆస్తి దేవునికి ఆయనకి ఏమవుతుందంట? అడ్డుగా ఉంది. ఎవరిని దాన్ని చూసి ఏమనుకున్నాడు ఆయన? ఇది పెంట అనుకున్నాడు. నాకు వద్దు అనుకున్నాడు ఆయన. ఆయనకి విరోధం అది. ఆయనకి అది దేవునికి నాకు ఇది అడ్డుగా ఉంది. లేదంటే నాకు ఆస్తి వల్ల నేను ఒకవేళ నా కళ్ళు నెత్తి మీదకి ఎక్కితే ఏమో నాకు వద్దు అనుకున్నాడు. దేవుడు కావాలనుకున్నాడు. ప్రేమించడం ప్రారంభించాడు. ఎంతలాగా ప్రేమించాడంటే రాళ్ళతో కొట్టి ఊరు చివరికి ఏం చేశారు? అతన్ని ఈడ్చారు. ఏమనుకున్నారు అప్పుడు? ఇతను చనిపోయాడు అనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కొంతసేపటికి ఇతను ఏం చేశాడు? మరలా లెగిచి దులుపుకొని మరలా వాళ్ళకే దేవుని వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళడం జరిగింది. ఇది జరిగి 2000 సంవత్సరాల పైచులకైనా ఈ రోజుకి మనం దాన్ని ఏం చేసుకుంటున్నాం? చెప్పుకుంటున్నాం. అది దేవుని ప్రేమ.
అది దేవుడు నీలో ఉన్నాడనడానికి సాక్షాత్తు రుజువులు. మనమైతే మనమైతే వాక్యం ఎవరికి చెప్తాం? ఎవరు చెప్తాం చెప్పండి? మన మాటన్నోడు చెప్తాం, పక్కోడు చెప్తాం. ఏంటి యోనా గారు లాగా మనం ఇంతమంది నేర్చుకున్నాం. యోనాకి విరోధుల దగ్గర కూడా వెళ్ళి ఏం చేశాడు ఆయన? వాక్యం చెప్పాడు. దేవుడు చెప్పమన్నాడు, ముందు కాదనుకున్నాడు, కానీ దేవుడు చెప్పమన్నాడు. విరోధుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు ఆయన? వాక్యాన్ని చెప్పాడు. విరోధులకి ఎంతమంది రక్షించాడండి ఒక్క రోజులో? 1,20,000 మందిని రక్షించిన మహావీరుడండి. శత్రువులను కాపాడాడు. ఒకళ్ళిద్దరు కాదు, నేను అనుకుంటాను ఈ ప్రపంచములో యేసుక్రీస్తు వారి కన్నా ఆయన ప్రసంగం చేస్తే ఎంతమంది విన్నారు? యేసుప్రభు గారు ప్రసంగం చేస్తే 5,000 మంది. వాళ్ళు 20,000 మంది అనుకుందాం. 5,000 మంది పురుషులు లెక్క అన్నారు. మరి అక్కడ ఉన్న వాళ్ళు అందరం లెక్క అయితే భోజనం పెట్టాడు, వాక్యం విన్నారు. పేతురు గారు ప్రసంగం చేస్తే ఎంతమంది మారారు? 3,000 మంది మారారు ఒకేసారి. దాని తర్వాత మరలా 4,000 మంది. 5,000 యేసుప్రభు దగ్గరే, పేతురు గారి దగ్గర కాదు, మారారు. కానీ ఒక్కసారి అక్కడ ఉంటున్న ఊరిని మార్చిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారు బైబిల్ అంటే? యోనా. వాళ్ళు ఏమైనా ఇష్టమైన వాళ్ళు అనుకుంటున్నారా? శత్రువులు. మీరు కనపడితే చంపేస్తాను ఒకటి తిరుగుతున్నాడు అనుకుందామండి. మీ ఊరిలో ఒక కుటుంబం తిరుగుతుంది, వాళ్ళకి నువ్వు కనపడితే ఏం చేస్తారు? చంపేస్తారు. అప్పుడు నేను పిలిచి మిమ్మల్ని, బాబు పలానా ఊరిలో పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ₹1,00,00,000 ఇచ్చేస్తారా అంటే మీరు ఏం చేస్తారు? ఇష్టపడతారండి. మీకు తెలుసా ఎందుకని? ఈ ₹1,00,00,000 వాళ్ళకి ఇస్తే వాళ్ళు నా మీద ఉన్న ఏమవుతుంది? విరోధం పోతుంది అని మన చాలా మంది ఏమవుతారు? ఆ డబ్బు నాది కాదు కదా, ఇంకొకరు ఇమ్మంటే నాకు ప్రాబ్లం ఏముంది, ఇవ్వడానికి రెడీ అవుతాం చాలా మంది, అవునా కదా? అది కాకుండా నువ్వు వెళ్ళి నేను లేపేస్తాను అని చెప్పు అని అన్నారనుకో, వెళ్తామా? వెళ్తారండి? నువ్వు చచ్చిపోతావు చేత నిన్ను శపించేస్తాను అన్న వాళ్ళు వెళ్ళు అంటే వెళ్తామా? మంచి మాట చెప్పడానికి వెళ్తారు, చెడ్డ మాట చెప్పడానికి ఎవరైనా వెళ్తారా? అదే ఇక్కడ జరిగింది. వెళ్ళి ఏమంటున్నాడు? వాళ్ళని శత్రువులని నువ్వేం చేయాలి? వెళ్ళి ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు? నాశనం చేసేస్తాడు. వెళ్ళాడు, చెప్పాడు. వెళ్ళడానికి కారణం ఏంటనుకున్నారు? దేవుడు నా పక్షాన ఉన్నాడు, నాకు విరోధి ఎవరు అనుకున్నాడు యోనా. దేవుడు నా పక్షాన ఉంటే నాకు విరోధి ఎవడు? నేను దేవుడి మాట చెప్పాలి, అదే నా బాధ్యత. నా పక్కన శత్రువు ఉన్నాడా, విరోధి ఉన్నాడా, స్నేహితుడు ఉన్నాడా, భార్య ఉందా, భర్త ఉందా, అన్నగారు ఉన్నాడా, తోడలు ఎన్న అనవసరం, చెప్పమన్నాడు. నేనేం చేయాలి? వాక్యం ఉన్నట్లుగా చెప్పాలి. వెళ్ళి చెప్పాడండి, మార్చుకున్నాడు. ఈరోజు దేవుని ప్రేమ, దేవుడు నీలో ఉన్నాడని నమ్మితే ఖచ్చితంగా అండి. ఇందుకే దేవుడు నీలో ఉన్నాడనడానికి రుజువే దేవుని ప్రేమ ఉండటం. మీకు ఒక మాట చెప్పమా? ప్రేమ అనే మాటకు అర్థం ఏంటన్నారు? ప్రేమ అంటే ఏంటి? ప్రేమ యోహాను పత్రిక, దేవుడు ఏమై ఉన్నాడంట? ప్రేమై ఉన్నాడు. అంటే దేవుడు నీలో ఉన్నాడంటే నీలో ఏముండాలి? ప్రేమై ఉండాలి. అందుకే ఒక మాట చెప్పుకుని మనం ముగించుకుందాం. ఏంటి తెలుసా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి. ఇది ఎవరు చెప్పారు మాట? దానికి అర్థం, ఈ మాట తీసుకుని చాలా మంది ఎలాగ అర్థం చేసుకున్నారంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడం అంటే ఏంటంటే లేనివాడికి అన్నం పెట్టడం, ఇంకేమివ్వడం, బట్టలు ఇవ్వడం. ఇది ఏం చేస్తున్నట్టంట? ప్రేమిస్తున్నట్టంట. అది ఇస్తే సరిపోద్దా? పక్కన తిడితే అది కొంతమంది పంచిపెట్టి నీ పక్కన విరోధిగా చూసావనుకో, ఏమన్నా ప్రేమ ఉన్నట్ట? దాని అర్థం ఏంటో చెప్పమంటారా? నిన్ను వల్లే అంటే ముందు నువ్వేం చేసుకోవాలి? ప్రేమించాలి. మనం వాళ్ళని ప్రేమించుకోవడం, ఎవరైనా ప్రేమించుకుంటారండి. దొంగోడు కూడా ఏం చేస్తాడు? తను ఏం చేసుకుంటాడు? ప్రేమించుకుంటాడు. ఆ ప్రేమ కాదు మనం చేసేది, పద్ధతి కాదు. మనం ప్రేమించుకోవాలంటే మనలో ఉన్న సుగుణాలను మనం ప్రేమించుకోగలగాలి. మనలో ఉన్న మంచితనాన్ని మనం ఏం చేసుకోవాలి? పెంపొందించుకోవాలి. నేను ఒక మాట చెప్తేనే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్న మాటని రివర్స్లో చెప్పండి. నీ పొరుగు వారిని ప్రేమించినట్లుగా నువ్వు ప్రేమించుకో అన్నాను అనుకో, నేను అది బాగుంటుందా? మీకు అర్థమైందని చెప్పేది. మనకు అర్థం అవ్వాలంటే ఈ మాట, నువ్వు నీ పొరుగు వారిని ఎలాగైతే ప్రేమిస్తున్నావో అలాగే నిన్ను ప్రేమించుకో అన్నామనుకో, అప్పుడు కరెక్ట్గా అర్థమవుతుంది. నువ్వు మనం ప్రేమించుకోవాలంటే ముందు ఎవరిని ప్రేమించాలి? అది దాని అర్థం. అది దీని ఇంకా లోతుగా వెళ్తే ఒకటే అర్థం,
నీవు ప్రేమించడం అంటే ఏంటనుకున్నారు? నీలో ఉన్న దేవుణ్ణి. ప్రేమ అంటే ఎవరు? నీలో ఉన్న దేవుణ్ణి ఎవరికి చూపించాలి? నీ పొరుగువానికి చూపించు. నీలో ఉన్న క్రీస్తుని నీ పొరుగువానికి ఏం చేయి? పంచు. నీలో ఉన్న క్రీస్తు మాటలు పంచాలి, నీలో ఉన్న క్రీస్తు సుగుణాలను పంచాలి, నీలో ఉన్న క్రీస్తుని ఎదుటివాడికి చూపించు. దాని అర్థం అది. డబ్బులు ఇవ్వడం, బట్టలు పంచి పెట్టడం ప్రేమకు సాదృశ్యం కాదు, అది మానవత్వం. తెలుసా మీకు? అదేంటిది అంటే మానవుడికి ఉండవలసిన సహజమైన గుణం అది. అది గొప్ప కాదు. మానవత్వం కలిగి ఉంటే మానవత్వంలోంచి మనం ఎందులోకి మారాలి తెలుసా? దైవత్వంలోకి మారాలి. అదే ప్రేమించడం అంటే. అర్థమైందండి? మానవత్వం అంటే సహాయం చేయడం, అది దైవత్వం కాదు. దైవత్వం అంటే నీలో ఉన్న క్రీస్తునే ఇతరులకి ఇవ్వగలగాలి, చూపించగలగాలి. అందుకే మనలో యేసుప్రభు ఉన్నాడంటారా? ఎక్కడన్నా ఎతకండి మనలో మన జీవితంలో యేసుప్రభు ఎక్కడ ఉన్నాడో ఒకసారి ఎత్తుకోండి. నేను కానీ ఇక్కడ చెప్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ మనలో యేసుప్రభు ఉన్నాడా? వేసుకుందాం ప్రశ్న. జవాబు మనమే వెతకాలి. దీనికి మన జీవితంలో మనమే వెతకాలి జవాబు. ఉన్నాడా నా జీవితంలో? యేసు ఉన్నాడా? యేసుక్రీస్తు వారి జీవితం ఎలాగుంది? ఆయన జీవితం నాలో ఉందా? ఆయన కలిగి ఉన్నానని చెప్పుకున్నాను ఉందా? ఉంటేనే నువ్వు ఇవ్వగలదు ఇతరులకి. మనం ఇవ్వడం లేదు, ఇతరులు ద్వేషిస్తున్నామంటే మనలో లేడు. ఆయన మనలో లేడు. ఈరోజు రెబ్కా చేసిన పని వల్ల ఒక కుటుంబంలో ఒక చిన్నవాడు చాలా ఇబ్బందులు పడ్డాడు. ఈరోజు ప్రపంచంలో ఏమైంది? అతడు ఎలా కనపడుతున్నాడు? మోసగాడండి అని. కానీ ఎప్పుడైతే ఈ చిన్నవాడు తల్లిని పక్కన పెట్టి ఎవరి వైపు చూశాడు? దేవుడి వైపు చూశాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు ఇజ్రాయేలు అవుతావు. ఇప్పుడు మనందరం ఏం చెప్తాం? ఎవరు గొప్పలు అని చెప్తాం? ప్రపంచంలో ఎవరని చెప్పనుకో ఇజ్రాయేలీలు అంటాం. ఇజ్రాయేల్ అంటే అర్థం ఏంటనుకున్నారు? యాకోబు సంతానం అని అర్థం. అబ్రహాం సంతానం అని చెప్పం, విశ్వాసుల తండ్రి అంటాం. ఇసాకు సంతానం అని చెప్పం, ఏం చెప్తాం మనం? ఇసాక్ కదా. యాకోబు. ఇజ్రాయేల్ అనగానే ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబుకు మరో పేరు అంతే. ఇజ్రాయేల్ అండి అల్లా అంటే యాకోబీలు, యాకోబు సంతానం అండి. ఈ రోజు కూడా శత్రు నోటంట కూడా ఆ మాట వస్తుంది. వరల్డ్లో గ్రేట్ కంట్రీ ఏదండి? ఇజ్రాయేల్ కంట్రీ. వాళ్ళకున్న గొప్ప, ఎందుకంటే అతను ఎప్పుడైతే ఇది కాకుండా, అందుకే మన మనుషుల మాట కాకుండా ఎవరి మాట వినాలి? దేవుని మాట. దేవుని ప్రేమ మనలో ఉండగలగాలి. అప్పుడే ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. చదువుకున్నాం కదా, కొరింథీ పత్రిక చదవండి 13 లాస్ట్ వచనం. మొదటి కొరింథీ 13 అధ్యాయం లాస్ట్ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ప్రేమ. శాశ్వత కాలం ఉండేది ప్రేమ. అంటే శాశ్వత కాలం ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. అంతే. నా అమ్మ ఉంటుందా? ఉండదు. నాన్న ఉంటాడా? ఉండరండి ఎప్పుడని. మన 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 పెద్దలు ఉన్నారండి. ఇప్పుడు ఆ స్థానంలోకి ఎవరు వచ్చాం? మనం వచ్చాం. అంతేనా? చిన్నప్పుడు పెద్దలు చెప్పిన ఇండివారు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం పిల్లలకి? చెప్తాం. ఒకరోజు మనం ఏముండం, మన స్థానంలోకి మన పిల్లలు వస్తారు. కానీ శాశ్వతంగా ప్రేమ ఎప్పుడు, దేవుడు ఎప్పుడు నిలుచుంటాడు. దేవుడు ఎప్పుడు శాశ్వతమైన వాడు. ఆయన మనలో ఉండాలి. అది ప్రపంచం చెప్తున్న ప్రేమ తప్పండి. తల్లి ప్రేమ గొప్పదా, తండ్రి ప్రేమ గొప్పదా అంటే అవి కొంతవరకు, కొంత బాధ్యతల వరకు మాత్రమే గొప్పది. కానీ అందరు ప్రపంచాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు ప్రేమ కన్నా ఏ ప్రేమ దాని ముందు నిలిచిపోతాం. అసలు లాస్ట్కి వస్తే ఆ తల్లిలోని తండ్రులు ప్రేమ పెట్టిందే దేవుడు. అది శాశ్వతంగా ఉండాలనుకుంటే ఆయన మనలో ప్రతిష్ట చేసుకోవాలి. ఒక్కసారి మీరు అందరూ మనం పరీక్ష చేసుకుందాం. నిజంగా యేసు ప్రభువు వారు మనలో ఉన్నాడా? ఉంటే మనం ఇలా ఉంటామా? కొంతమందిని ఇష్టపడి, కొంతమందిని ప్రేమించి కొద్దిగానే మనం చూస్తున్నామంటే మనలో దేవుడు లేడు.